रेलवे एसपी चंदना दीप्ति ने बताया है कि जीआरपी पुलिस स्टेशन से 713 मोबाइल बरामद किए गए और उनके मालिकान के हवाले कर दिया गया। मीडिया से बात करते हुए रेलवे एसपी ने मीडिया से बात करते हुए कहा कि हमने 2 माह के अंदर 210 चोरीशुदा मोबाइल बरामद किए हैं। उन्होंने कहा है कि हमने यूपी, कर्नाटक, मध्य प्रदेश, केरला, तेलंगाना, आंध्र प्रदेश, बिहार और तमिलनाडु रियासतों में चोरी छीन कर फरार और गुमशुदा मोबाइल बरामद किए हैं। बड़ी कंपनियों के मोबाइल बशमूल जदीद तरीन फीचर्स वाले मोबाइल चोरी हो रहे हैं। मोबाइल का सरखा होते ही मी सेवा में दरख्वास्त दें। हम अपील करते हैं कि CEIR पोर्टल में शिकायत दर्ज कराई जाए। उन्होंने कहा है कि 25 अफराद ने मोबाइल गायब होने की पुलिस स्टेशन में रिपोर्ट दर्ज कराई है। फिलहाल हम मुकदमा दर्ज करके तहकीकात कर रहे हैं। मुलजिमान को बहुत जल्द गिरफ्तार कर लिया जाएगा। हमने IMEI नंबरों के जरिए मोबाइल बरामद किए हैं। 210 మొబైల్స్ కూడా అన్ని విధాలుగా వాళ్ళు వాటిని పోగొట్టుకోవడం జరిగింది. ఒకటి వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు, ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ లోనో ఎక్కడో టేబుల్ పెట్టి పడుకోవడమో అటు ఇటు తిరగడం, అప్పుడు అది మొబైల్ లాస్ అవుతుంది. లేకపోతే ఎక్కడైనా పడేసుకోవచ్చు కూడా. కొన్నిసార్లు స్నాచింగ్ కూడా జరుగుతుంది. సో దిస్ స్నాచింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో. థెఫ్ట్ ఉన్నాయి, స్నాచింగ్ ఉన్నాయి, పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయి. లాస్ట్ అంటాం పోగొట్టుకున్నవి. ఎవరైనా స్టీల్ చేసే దాన్ని థెఫ్ట్ అంటాము. స్నాచింగ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టర్మినాలజీ. సో లైక్ దట్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అయినా ఇవ్వండి. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో టు ద పోలీస్ స్టేషన్ దెన్ గో టు ది CEIR పోర్టల్ అండ్ మేక్ ఎ కంప్లైంట్ దేర్. దానికి మీరు సింపుల్ గా ఏం చేయాలంటే మీ సేవల అప్లికేషన్ వేసుకోవాలి. వాళ్ళకి ఐడి ఇస్తారు. ఐడి తీసుకొని CEIR గవర్నమెంట్ www.ceir.gov.in లో మీరు మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే we will track your phone and keep a press meet like this and give your phone back. In all probability you'll get your phone back. So don't lose hope for all the users of railways and anywhere else also. This portal is effective throughout Telangana. ఎక్కడైనా ఎవరు మొబైల్ పోయినా కూడా మీరు ఏం దొరుకుతుందిలే ఇంకా దాని గురించి పోలీస్ స్టేషన్ ఇక్కడ పోదాం అనేసి అట్లా అనుకుని వదిలేకుండా డెఫినెట్లీ మీరు కంప్లైంట్ ఇస్తే మీ ఫోన్ దొరకడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఫోన్ ఒకవేళ థెఫ్ట్ కి గురైతే ఆ థీవ్స్ ని కూడా మనము పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో వి విల్ ప్రాసిక్యూట్. సెవెరల్ టీమ్స్ నేను మీకు స్టేట్స్ చెప్పాను కదా. సో మనకి ఇప్పుడు 3 డివిజన్స్ ఉన్నాయి రైల్వే పోలీస్ లో. 3 డివిజన్స్ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ వెళ్ళారు. అండ్ 3 divisions, 3 teams, at least 3 teams were on the job all through. లేదని సో వెంటనే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు, ఇలా మీ సేవలో లాంచ్ చేయండి, తర్వాత CEIRలో మీరు బ్లాక్ చేస్తే మాకు వస్తుంది, మాకు మేము ప్రారంభిస్తాం. నేను విజయవాడ నుంచి సికింద్రాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు పోయింది. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఎక్కడ పోయిందో తెలియదు. నేను ఇంటికి వెళ్ళాక మాత్రమే రియలైజ్ అయింది.